నమస్తే అండి. శివయ్య గురువే నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి స్వయంభూగా వెలిసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం గురించి మనం చెప్పుకుందాం. అంటే మొన్ననే మేము అక్కడికి వెళ్ళి వచ్చాము. అంటే చాలా మంచి ఆరా అనేది మనకి వస్తుంది. ఈ క్షేత్రాన్ని దర్శనం చేయడం వలన, స్వామిని చూడడం వలన, అక్కడ కొన్ని పూజలు మనం జరిపించుకోవడం వలన మనలో ఉన్నటువంటి చక్రాలన్నీ కూడా ఉత్తేజితం అవుతాయి. అంటే దాని వలన మనకు సకల దోషాలు కూడా నివారణ అవుతాయి. అదే కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం. అంటే అసలు ఈ క్షేత్రం పేరు కుక్షి, అంటే ఒక గుహ అని. అక్కడ స్వామి స్వయంగా ఆవిర్భవించినటువంటి క్షేత్రం. వాడుకలో అది కుక్కి అని, కొక్కే అని పిలవడం జరుగుతుంది. ఇది కర్ణాటకలో ఉంటుంది. ఇది బెంగళూరు వెళ్ళి అక్కడ నుండి మంగళూరు దగ్గర వెళ్ళి, అంటే మంగళూరు వెళ్ళాలి. మనం మామూలుగా అయితే బెంగళూరు నుంచి కొక్కే వరకు బస్సులు కూడా ఉంటాయి. ట్రైన్ అయితే బెంగళూరు వెళ్ళి అక్కడ నుండి మంగళూరు వెళ్ళి అక్కడ యువతలకి, మంగళూరుకి కొంచెం యువతలుగానే ఈ కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. చాలా ప్రకృతి సౌందర్యం చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇక్కడ పురాణ కథ ఏంటంటే, వాసుకి అనే సర్పాన్ని కాపాడడానికి స్వామి అక్కడ స్వయంభూగా వెలిసినట్లుగా తెలియచేస్తారు. అంతేకాకుండా తారకాసుర సంహారం జరిగిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడకు వచ్చి వినాయకునితో పాటుగా ఇక్కడికి వచ్చారని, ఇక్కడ స్వయంగా వెలిసారని కూడా తెలియజేస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ నాగదోషాలు, కాలసర్ప దోషాలు, వీటికి సంబంధించినటువంటి ఒక పూజ చేస్తారు. అది చాలా బాగా చేస్తారు. అంతేకాకుండా నేను జాతక రీత్యా కొంతమందికి ఇలా వెళ్ళి, అంటే వారికి ఉన్న జాతకం ప్రకారం ఇలా వెళ్ళి చేయించుకోండి కొన్ని దోషాలకి అన్నప్పుడు, అలా చేయించుకుని వచ్చిన తర్వాత చాలా మందికి చాలా వరకు మంచి జరిగింది. అది నేను ప్రాక్టికల్ గా కూడా చూశాను. మేము మొన్న మా బాబుని తీసుకొని మేము వెళ్ళాము. ఇది ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహం. అంటే ఇది మనకి అన్ని సహజంగా మనం నాగేంద్ర స్వామి రూపంలో సుబ్రహ్మణ్య స్వామిని చూస్తాం. కొన్ని చోట్ల స్వామి ఇలా త్రిశూలం పట్టుకొని నిలబడి ఉంటారు, అలా చూస్తాము. కానీ ఇక్కడ విగ్రహం చాలా వేరుగా ఉంటుంది. అంటే కింద ముందుగా శివలింగం ఉంటుంది, దానిపైన ఆదిశేషుడు, పైన గరుడు, పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ విధంగా విగ్రహం ఉంటుంది. అంతేకాకుండా 6 తలల ఉన్నటువంటి సర్ప రూపంలో స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇక్కడ ముఖ్యంగా ఈ ఆలయంలో సర్ప సంస్కార పూజ అని చేస్తారు. అంటే సర్ప సంస్కార పూజ, నాగదోష నివారణ పూజ, ఆశ్లేష బలి పూజ ఇలా చేస్తారు. అంటే కొన్ని కుజగ్రహం నుంచి వచ్చేటటువంటి దోషాలు పోవడానికి ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కొన్ని, అంటే వివాహ సంబంధమైన ఇబ్బందులు, లేకపోతే సంతాన సంబంధమైన ఇబ్బందులు ఇలా కలుగుతాయి. లేదంటే కొంతమంది బాగా చదువుకుంటారు, వృత్తిరీత్యా తొందరగా స్థిరపడరు, కొంతమందికి చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలుగుతాయి. ఇలా ఇటువంటి వారికి అక్కడ ప్రత్యేకంగా ఆశ్లేష బలి పూజ చేస్తారు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సర్ప సంస్కార పూజ అంటే మనం కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, కొన్ని అంటే పుట్టలను తవ్వడం కానీ, లేదంటే ఏదైనా నాగపాములకి అపకారం చేయడం, అంటే వాటిని చంపడం, లేదంటే మన వలన వాటికి కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు, అవి శాపం పెట్టినప్పుడు మనకి తప్పకుండా అవి తగులుతూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి కూడా దైవ బలం, వంశ పెద్దల అనుగ్రహం, అలాగే కొన్ని వంశ పెద్దల నుంచి కూడా వారు చేసేటటువంటి తప్పు ఒప్పులను బట్టి, అంటే ఆస్తి ఎలా మనం పంచుకుంటామో కొన్ని కర్మలను కూడా అలా మనకు వస్తాయి. మనం అంటే చాతైనంత వరకు మంచిగా అలా దాన ధర్మాలు చేస్తూ పూజలు చేస్తూ ఉంటాం. కానీ ఆర్థికంగా స్థిరత్వం లేకపోవడం, కొంతమందికి దీర్ఘకాలికంగా అనారోగ్యాలు ఉండడం, కొంతమందికి మతి స్థిమితం లేని పిల్లలు పుట్టడం, ఇలా రకరకాలుగా బాగా పెద్దగా ఉండేటటువంటి సమస్యల నివారణకు ఈ క్షేత్రం చాలా చాలా మంచి క్షేత్రం. అంటే కొంతమందికి జాతకాలు తెలియకపోవచ్చు, అంటే పుట్టిన వివరాలు తెలియకపోయినా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా, దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా, చర్మ వ్యాధులు ఉన్నా ఈ సర్ప సంస్కార పూజ చేయించుకుంటే చాలా మంచి జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ పూజ ప్రత్యేకంగా వాళ్ళు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఒక పంతులు గారు కూర్చొని మన చేత ఆ పూజ చేయిస్తారు.
కాకపోతే ఈ పూజకి మనం ముందుగానే ఆన్లైన్ లో టికెట్ చేసుకోవాలి. టికెట్ చేసుకుంటే మనకి ఇంచుమించుగా ఒక నెల 15 రోజులు 2 నెలల తర్వాత ఒక 2 డేట్స్ చూపిస్తారు. ఆ డేట్ ముందు రోజుకి మనం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. వెళితే మనం ముందు రోజు సాయంత్రం వెళ్తాము. వెళ్ళిన తర్వాత మరునాడు అక్కడ ఉదయం ఈ పూజ జరిపిస్తారు. అంటే 8 గంటల నుండి 8 గంటలకు రమ్మని మనకి చెప్తారు. అక్కడ కుమారధార నది ఉంటుంది. ఇది ఆలయం నుండి ఒక 2 కిలోమీటర్లు ముందుకే ఉంటుంది. మనం ఆ నదికి వెళ్లి తెల్లవారుజామున స్నానం చేసి ఈ ఆలయం దగ్గరికి రమ్మని చెప్తారు. ఈ కుమారధార నది స్వామి అక్కడ రాక్షస సంహారం జరిగిన తర్వాత తన ఆయుధాన్ని ఆ నదిలో కడిగారట. ముఖ్యంగా ఈ నదిలో స్నానం చేసేటప్పుడు కొంతమందికి అక్కడ స్వామి సర్ప రూపంలో కూడా దర్శనమిస్తారు. ఇది చక్కగా నిదర్శనంగా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్కడ నదిలో స్నానం చేయడం వలన మనకి దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేసి తర్వాత మనం ఈ ఆలయానికి వెళ్ళాలి. ఈ ఆలయంలో స్వామి ముఖ్య ఆలయం వెనుక పక్కన ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ అంటే స్వామి ముందుగా ఇక్కడ పుట్ట రూపంలో ఇక్కడ వెలిసాడు అని మనకి చెప్తారు. అక్కడ పెద్ద పుట్ట ఉంటుంది. పుట్ట పైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇలా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక 3 ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకొని మనం ముఖ్యమైన ఆలయానికి పక్కనే ఈ ఆది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్కనే యాగశాల ఉంటుంది. అక్కడికి రమ్మని చెప్తారు. అక్కడ అందరినీ సామూహికంగా కూర్చోబెట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా సంకల్పం చెప్పి అంటే మన గోత్రము పేరు మన జన్మ నక్షత్రం అలా చెప్పి ఈ జన్మలో చేసినవి కానీ వంశ పెద్దల నుంచి వచ్చేవి కానీ జాతక రీత్యా వచ్చేవి కానీ నాగదోషాలు కాలసర్ప దోషాలు వీటన్నిటికీ నివారణ జరిగి వీళ్ళకి స్వామి అనుగ్రహం కలగాలి అని చెప్తారనమాట. అది సంకల్పం. అలా చెప్పిన తర్వాత పిండిత 2 ప్రతిమల్ని పాము ప్రతిమల్ని చేస్తారు. అంటే అది నాగరాజు నాగిని అని చెప్తారు. అంటే మన ద్వారా వాటికి అపకారం కలిగినప్పుడు ఆ నాగరాజు అనేటటువంటి పాము అర్ధాంతరంగా మరణించడం జరుగుతుంది కనుక మనకి ఆ నాగదోషం అనేది వస్తుంది అని దానికి దహన సంస్కారాలు జరుపుతారు. అంటే మనల్ని కూర్చోబెట్టి పంతులు గారే చేస్తారు. తర్వాత అక్కడ ఒక హోమగుండం ఉంటుంది. ఆ హోమగుండంలో ఈ పాముని వేసి తర్వాత ఈ నాగిని అనే స్త్రీ పాముని ఆడపాముని ప్రతిమని తీసుకువెళ్ళి నీళ్లలో కలుపుతారనమాట. ఇలా చేసి తర్వాత ఆ రోజు అంతా మనకి సూతకం ఉంటుంది అని చెప్తారు. అంటే మాయిలు అని అలా ఉండి మీరు ఆలయంలో దర్శనానికి వెళ్ళొద్దని అక్కడ మామూలుగా బయట నుంచి అన్ని చూడమని చెప్తారు. అక్కడ ఆహారం కూడా వాళ్లే పెడతారనమాట. అంటే ఆ రోజు బయట ఏం తినకూడదని చెప్తారు. ఇలా ఆహారం పెట్టి అంటే ఈ పూజ అయిపోగానే మనల్ని రూమ్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి రమ్మని చెప్తారు. వచ్చిన తర్వాత వాళ్లే ఆహారం పెడతారనమాట. ఇలా అయిపోయిన తర్వాత మర్నాడు మళ్ళీ ఉదయం 5:30 కల్లా మనల్ని రమ్మని చెప్తారు. రమ్మని ఈ నాగజాతులు పాములు అనేవి నవనాగులు అని ఉంటాయి అనమాట. అంటే 9 నవనాగులు ఉంటాయి. 9 రకాలైనటువంటి సర్పాలు. ఈ సర్పానికి ఇలా ఈ మిగతా 8 సర్పాల ఆకృతులు అంటే వాటికి పిండాల్లాగా చేసి వాటిని ఆహ్వానించి వాటికి తర్పణలు ఇచ్చి నీళ్లలో వదులుతారనమాట. అలా జరిపించిన తర్వాత వాళ్ళు అక్కడ మళ్ళీ మనకి అల్పాహారం టిఫిన్ పెడతారు. పెట్టిన తర్వాత ముఖ్యమైన ఆలయంలో మెయిన్ టెంపుల్ కి వెళ్ళాక అక్కడ మనకి అందరికి కలిపి ఇంత చిన్న చిన్నవి నాగేంద్ర స్వామి అంటే అవి యంత్రాల్లాగా ఉంటాయి. అవి అన్ని కలిపి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దగ్గర పెట్టి ప్రతిష్ఠ చేస్తారు. చేసి తర్వాత మనకి తీర్థం ప్రసాదం ఇస్తారనమాట. ఇంకా మనకి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత 12 రోజుల వరకు కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకుండా స్వామిని తలుచుకుంటూ అక్కడ మనకి ఆ పూజ చేసిన కుంకుమ ఇస్తారు. అది నీళ్ళల్లో కలిపి స్నానం చేయమని ప్రసాదంగా తీర్థంగా తీసుకోమని మనకి చెప్తారు. ఇది అక్కడ పద్ధతి. ఆశ్లేష బలి పూజ కూడా ఈ విధంగానే చేస్తారు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనకి సహజంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా కూడా మనకి విభూతో కుంకుమ అలా మనకి ప్రసాదంగా ఇస్తారు. కానీ ఇక్కడ మట్టి ప్రసాదంగా ఇస్తారు. అంటే సంవత్సరానికి ఒకసారి అక్కడ మట్టిని తీసి దానిని ప్రసాదంగా ఇస్తారు. అది మనం తెచ్చుకుని మనం 12 రోజులు నియమంగా నీళ్లలో కలిపి అది తీర్థంగా మనం సేవిస్తే ఎటువంటి అనారోగ్యాలైనా ఎటువంటి కష్టమైనా తీరుతుంది అని. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక 2 ప్రక్రియలు చాలా ముఖ్యమైన ప్రక్రియలు ఉంటాయి. ఏంటి అంటే ఇక్కడ తులాభారం ఉంటుంది. అంటే మనము ఎంత బరువు అయితే ఉన్నామో అంత మనం వెయిట్ చూస్తారు. అక్కడ చూసి దానికి ఒక టికెట్ ఇస్తారు అనమాట. అంటే
మనం ఎంత బరువు ఉన్నామో అంత అక్కడ స్వామికి ప్రసాదానికి అంటే పొంగలికి ముడి సరుకులు సమర్పిస్తే, అంటే పొంగలికి మనం పాలు, బియ్యము, బెల్లము, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, ఇలా నెయ్యి, ఇలా అన్ని వాడతాం కదా. ఆ ముడి సరుకులు ఎంత బరువు ఉన్నామో అంత బరువు మనం స్వామికి సమర్పిస్తే అది మనలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ స్వామి తీసుకుంటాడు అని. ఈ ప్రక్రియ చాలా బాగా చేస్తారు. మనం ముందుగా టికెట్ తీసుకుంటే స్వామి ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర త్రాస్ పెట్టి దాంట్లో వీళ్ళని కూర్చోబెట్టి ఒకవైపు ఈ ముడి సరుకులను పెట్టి తూసి తర్వాత మన చేత ఇలా అంటే ఒక పూజారి గారు వచ్చి మనకి ఇలా నీళ్లు చల్లి ఇట్లా చెప్పి వీళ్ళకున్న అనారోగ్యాలన్నీ తీసామని మన తరఫున స్వామికి ప్రార్థన చేసి మనల్ని నమస్కరించుకోమని చెప్పి తులాభారం తెస్తారు. అలా తులాభారం అక్కడ చేయించుకోవడం వలన మనలో ఉన్నటువంటి మన శరీరంలో ఉన్న అనారోగ్యాలనంతా కూడా స్వామి తీసుకుంటాడు. ఇది నిజం. తర్వాత ఇక్కడ ఇంకొక మంచి ప్రక్రియ ఏంటంటే ఇక్కడ ప్రార్థన టికెట్ అని ఇస్తారు. అది ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు ఇస్తారు. అవి తక్కువగా ఇస్తారు, అంటే అవి మనకి ఆన్లైన్ లో దొరకవు. మనము ఆ రోజు వెళ్ళి అక్కడ తీసుకోవాలి. తీసుకుంటే లిమిట్ గా ఉంటాయి. ఆ 12 గంటల నుండి 1 గంటల సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుని ఒంట్లో ఉంటారన్నమాట. ఆయన అక్కడ ముఖ్యమైన ఆలయం దగ్గర ఎదురుగా గడప మీద కూర్చొని ఉంటారు. అక్కడ మనం వెళ్ళినప్పుడు మనకి మీ సమస్య ఏంటి అని మనల్ని అడుగుతారు. అడిగినప్పుడు ఇలా మనం చెప్తాం కదా, మాకు సంతానం లేదండి అనో, లేకపోతే ఆరోగ్యం బాగాలేదనో, ఆర్థిక సమస్య అలా చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఒక చీటీ ఉంటుంది. అంటే అక్కడ ఆలయంలో జరిగే కొన్ని సేవలు ఉంటాయి అన్నమాట. వాటికి ఇలా టిక్ చేసి ఇస్తారు. మనం ఆ సందర్భంలో మనం ప్రశ్న అడగగానే ఆ పూజారి గారు స్వామి వైపు చూసి మన వైపు తిరిగి చూసినప్పుడు ఆయన కళ్ళు మనకి పాము కళ్ళు ఎలా ఉంటాయో అలా మనకు కనిపిస్తాయి. అది స్పష్టంగా మేము అనుభవించాము. అలా తర్వాత మనకి మనం అనుకున్న పని నెరవేరిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఆ సేవ చేయాలన్నమాట. అది ప్రార్థన టికెట్. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా స్వామి దగ్గర ఒక వెండితో ఒక స్తంభం అంటారు, గరుడ స్తంభం అంటారు అన్నమాట. అంటే లోపల నుంచి వచ్చేటటువంటి గరుడు నుండి వచ్చే విషగాలులు మనకి తగలకుండా ఉండడానికి ఆ గరుడ స్తంభం ఉంటుంది అని చెప్తారనమాట. అందుకనే ఎవరైనా సరే యువతల నుంచే దండం పెట్టుకుంటారు, కానీ చాలా ఉపాసన అనుష్ఠాన పరులు మాత్రమే లోపలికి వెళ్తారట. ఆ పూజారి గారు కూడా, ఆ లోపల ఉండే పూజారి గారు చాలా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో చాలా ధ్యానం చేసి అక్కడ ఉంటారట. ఇది కొక్కెల్లో జరిగేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి పూజ. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం పూట అక్కడ ఉత్సవం చేస్తారు. అది మహాపూజ అని చెప్తారు 7:30కి. అంటే ముందు మన ఏనుగు వెళ్తూ స్వామిని ఒక పల్లకీలో మోస్తూ ఊరేగింపు చేస్తారనమాట. అది 3 ప్రదక్షిణాలు చేయిస్తారు. అంతేకాకుండా గుడి చుట్టూతా కూడా చాలా దీపాలు వెలిగిస్తారు. ಪ್ರಸಾದ ಶಂಕ ಪ್ರಸಾದ ದೇವರನ್ನು ಬರುವಾಗ ಸೇವಾ ಕೂಟದಲ್ಲಿ ಲಸಿಕೆಯನ್ನು ಪಡ್ಕೊಂಡು ಅಲ್ಲೇ ಪಕ್ಕದಲ್ಲಿ ಶಂಕ ಪ್ರಸಾದ ಎಲ್ಲ ಪಡ್ಕೊಳ್ಬಹುದು. ದರ್ಶನಕ್ಕೆ ಬಂದಿದ್ದಾಗ ಮುಂದುವರಿಕೆ
చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చెయ్యగానే మనకు చాలా మంచి అనుభూతి అన్నమాట. ఎవరికి వాళ్ళు అది వ్యక్తిగతంగా అనుభవిస్తారు. అంతేకాకుండా ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. అంటే మనకి దూరం అనే కానీ కర్మలు కరగడానికి అద్భుతమైనటువంటి ప్రదేశం. కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా విశేషమైనటువంటి ఆలయం. అంతేకాకుండా ఇక్కడ మనము అంటే ఈ పూజ సర్ప సంస్కార పూజకి వెళ్తే తప్పకుండా మనకి 2 రోజులు ఉంటుంది. అంటే ముందు రోజు రాత్రి వెళ్తాము, ఆ పూజ రోజు రాత్రి ఉంటాము, మర్నాడు మధ్యాహ్నంకి పూజ అయిపోతుంది. ఇలా 2 రాత్రులు అక్కడ గడపడం వలన కూడా మనలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంటాం కదా, ప్రతిబంధకాల ఉన్నటువంటి అంటే దిష్టి దోషాలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, చాలా వరకు నివారణ అవుతాయి. అది స్వామి మహిమ. అంటే సహజంగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అంటే సంతానం కలుగుతుంది, పెళ్లి అవుతుంది, తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. అన్నిటికీ కూడా చాలా మంచి ఆలయం. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందాలి. అంటే మనం గట్టిగా అనుకోవాలి, వెళ్ళాలి 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 అనుకుంటే స్వామి మనల్ని తీసుకెళ్తాడు. వాళ్ళ పిలుపు రాందే మనం ఎవరం వెళ్ళలేము. అంటే మేము మా బాబు ఆరోగ్యం గురించే మేము వెళ్ళాము. అంటే ఇంత బాగా ఎందుకు చెప్తున్నాను అంటే మేము అక్కడ దాన్ని అనుభవించి అందరికీ ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి కనుక వాటి నివారణకి ఇది చాలా మంచి క్షేత్రం కనుక చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం. సర్వేజన సుఖినో భవంతు.